శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా సరే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ ఫోన్ నంబర్ 7075910313. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇది నీకు ఆఖరి అవకాశం బిడ్డ. ఇది వదులుకున్నావంటే ఎన్ని పూజలు చేసిన వృధానే. ఈ అదృష్టం వదలకుండా వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఇది కేవలం నీ కోసం మాత్రమే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఆశగా నా సందేశం వినడానికి వచ్చావంటే నీకు ఎన్నో రకాల కష్టాలు నువ్వు అనుభవిస్తున్నావని నాకు అర్థమైందమ్మా. అంటే నీ కష్టాలన్నీ దూరం అవ్వడానికి ఇది ఒక మార్గం చూపిస్తుందని అర్థం. ఎన్నో పూజలు చేస్తున్నాను బాబా, ఎంతమందో దేవుల్ని నమ్ముకుంటున్నాను, ఎన్నో మొక్కులను కూడా మొక్కుకుంటున్నాను. అయినా కూడా ఈ కష్టాలు, బాధలు ఇంకా ఎప్పుడయ్యా నాకు ఈ తీరేది అని అనుకుంటున్నావు కదమ్మా. మరి ఆపద మొక్కులు వారైన ఆ 7 కొండల స్వామివారిని ఏ రోజైనా సరే కష్టాలు తీర్చమని అడిగావా చెప్పు. అయితే నీ కష్టానికి నేను మార్గాన్ని చూపిస్తున్నాను. ఈరోజు నీకు హామీ ఇస్తున్నాను తల్లి. చివరి వరకు చూడు. నా హామీలో ఎంతవరకు నిజం ఉందో పూర్తిగా నీకే అర్థమవుతుంది. బిడ్డ, నువ్వు ఎన్ని పనులు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా కూడా ఆ శనీశ్వరుడి యొక్క ఆగ్రహం నీ మీద ఉన్నంతకాలం నువ్వు ఏ పనిలో కూడా ముందుకు వెళ్ళలేవని గుర్తించుకో. బాబా, శనీశ్వరుని యొక్క ఆగ్రహం ఎలా పోగొట్టుకోవాలంటే, నా శనీశ్వరుడు సైతం నా యొక్క ఆగడాల నుంచి బయటపడవేసి శనీశ్వరుని యొక్క అనుగ్రహం నీ మీద ఉండేలా చేసే ఏకైక భగవంతుడు ఆపద ముక్కులు వాడు తల్లి. అయితే ఈ వీడియోలో కొన్ని పరిహారాల గురించి, కొన్ని చెయ్యకూడని పనుల గురించి, ఇవన్నీ కూడా చూసి జాగ్రత్తగా విని నీ దినచర్యలో భాగంగా ప్రతిరోజు కూడా ప్రతి శనివారం కనుక నువ్వు చేసుకునే చిన్న ప్రయత్నం చేసావంటే నీ జీవితం అనేది ఆనందదాయకంగా మారుతుంది బిడ్డ. శనివారం రోజు పసుపు నీరుతో నేను చెప్పినట్లుగా నువ్వు చేయాలి. ఆ వెంకటేశ్వర స్వామికి నువ్వు ఏ విధంగా పూజ చేయాలో జాగ్రత్తగా చెప్తాను విని బిడ్డ. నీకు ఎన్ని పనులున్నా కానీ, ఎన్ని కార్యాలున్నా కానీ వారానికి ఒకసారి శనివారం రోజు నేను చెప్పిన విధంగా నడుచుకునే ప్రయత్నం చెయ్యు. నువ్వు శనివారం రోజు సూర్యోదయానికి ముందు నిద్రలేవు. నిద్ర లేచిన తర్వాత చక్కగా ఇల్లు, వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకో. ఆ తర్వాత నీ ఇంటి గుమ్మానికి పసుపు, కుంకుమతో అలంకరించుకో. ఇల్లంతా కూడా పసుపు నీటిని చల్లడం మాత్రం మర్చిపోకు బిడ్డ. ఎందుకంటే ఎన్నో రకాల మైలు, దోషాల ఫలితాలు కూడా నువ్వు అనుభవిస్తూ ఉన్నావు కదా, అవే నీ కష్టాలకు కారణమని కూడా గుర్తించుకో. అయితే నువ్వు అలా నీటితో ప్రచారణం చేసుకున్న తర్వాత నువ్వేంటంటే ఇల్లంతా కూడా తడిగుడ్డ పెట్టుకుని శుభ్రం చేసుకోవాలి. ఇదంతా పూర్తయిన తర్వాత నువ్వు స్నానాన్ని ఆచరించాలి. ఈ విధంగా స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో నువ్వు కర్పూరాన్ని వేసుకుని, అంటే కర్పూరము, నూనె 2 చుక్కలు వేసుకుని స్నానం చేయడం కానీ, లేదంటే అమావాస్య ముందు, లేదంటే అమావాస్య వెళ్ళిన తర్వాత మర్చిపోకుండా పసుపు నీటిని చల్లాలి. అమావాస్య వెళ్ళిన తర్వాత ఆ యొక్క దేవుని ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు చక్కగా శుభ్రపరచుకొని గంధం, కుంకుమలతో అలంకరించుకోవాలి. స్వామివారికి నువ్వు పూజ చేసేటప్పుడు ఎన్ని పూలతో అలంకరించావో, ఎంత డబ్బు నువ్వు ఖర్చు పెడతావో అని ఆలోచించొద్దు. ఎందుకంటే ఏ భగవంతుడు కూడా ఏ డబ్బుని అడగరు. నాకు రకరకాల రంగు పూలతో పూజ చేయమని చెప్పి కూడా భక్తుల్ని ఇబ్బంది పెట్టరు. ఉన్నంతలో చిటికెడ పంచదార పెట్టినా కూడా సంతోషంగా మురిసిపోతారు. ఏ భగవంతుడైనా సరే తల్లి తులసి దళాలు 5 కానీ 9 కానీ పెట్టి స్వామివారికి పూజను పిండి దీపం పెట్టుకొని దీపాన్ని వెలిగించడం మాత్రం మర్చిపోకు. ప్రతి శనివారం రోజు కూడా ఈ చిన్న పని చేసుకో.
అదేవిధంగా శనివారం రోజైతే నీ కష్టం అంటే ఏ కష్టమైతే నిన్ను పట్టి పీడిస్తుందో ఆ కష్టం తీర్చమని స్వామివారిని అడుగు బిడ్డ. నీ కష్టమంతా తీరుతుంది. నీ బరువు భారం బాధ్యత అన్నీ కూడా నీ మీదే వేస్తున్నానయ్యా అని నమ్ముతున్నాను. నా ఆపద నుంచి గట్టెక్కించవయ్యా స్వామి అని చెప్పి స్వామివారిని ప్రాధేయపడి అడుగు బిడ్డ. నీ యొక్క పూజా కార్యక్రమం అంతా కూడా ముగించుకున్న తర్వాత నైవేద్యంగా ఏదైనా సరే పళ్ళు పలహారాలు నువ్వు చేస్తున్న ప్రసాదాలు ఏదైనా సరే పెట్టవచ్చు. చిన్న బెల్లం ముక్క పెట్టినా సరే స్వామివారు సంతోషంగా స్వీకరిస్తారు. పూజ కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత పచ్చ కర్పూరంతో స్వామివారికి హారతి కర్పూరాన్ని ఇవ్వు. ఒకవేళ పచ్చ కర్పూరం లేకపోతే మామూలు కర్పూరమైనా సరే హారతినివ్వు. ఎందుకంటే మీ ఇంట్లో చొరబడే 2 చెడు గ్రహాల దృష్టిని నరదృష్టిని నర దోషాన్ని సైతం ఒక తులసమ్మ మాత్రమే అడ్డగించి ఆపగలదు. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితులు కూడా మర్చిపోకు తల్లి. తులసి కోట ముందు కూడా దీపాన్ని పెట్టడం అలవాటుగా మార్చుకో. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ కూడా జాగ్రత్త చేసుకో తల్లి. నల్లటి వస్త్రాలను నల్లటి దారాలను నల్ల ఆవాలను నల్లటివేవైనా సరే శనివారం రోజు నువ్వు ఇంటికి తీసుకురావద్దమ్మా. అంతేకాకుండా నలుపు రంగులో ఉన్నవి ఏవి కూడా ఇనుము మరి ఏ వస్తువులైనా సరే నలుపు రంగులో ఉన్నవి శనివారం పూట ఇంటికి తీసుకురాకుండా, అంటే మీ ఇంటికి ధనాన్ని ఖర్చు పెట్టి వాటిని కొనుగోలు చేయకుండా ఉండడం అలవాటు చేసుకో. వీలైతే శనివారం పూట దానం చేయడం నేర్చుకో. అదేవిధంగా శనీశ్వరుడికి 3 వారాలు తైలాభిషేకం చేసే ప్రయత్నం చేసుకోగలిగితే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం నీకు తప్పకుండా కలుగుతుందమ్మా. అంతేకాదు శనివారం రోజు శనికి సంబంధించినవి అంటే నల్ల దుప్పటి కానీ నల్లటి రగ్గులు కానీ ఎటువంటివైనా సరే పేదవాళ్ళకి పంచే ప్రయత్నం చెయ్యు, దానం చెయ్యు. అయితే ముఖ్యంగా శనివారం రోజు నేను చెప్పే పరిహారం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ పరిహారం మీ యొక్క కష్టాలను మీ యొక్క బాధలను మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా దూరం చేసి మీ ఇంటికి అదృష్టం అనేది అడుగుపెట్టేలా చేస్తుంది. అదేంటంటే ఒక గాజు గ్లాస్ తీసుకో. ఆ గాజు గ్లాసులో నీటిని పొయ్యు. ఆ నీటిలో చిటికెడు పసుపును కలుపుకున్న తర్వాత ఆ గ్లాసును పట్టుకుని రాత్రి సమయంలో మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉన్నాయో అన్ని గదులు మూలకి చూపించుకుంటూ ఆ యొక్క గ్లాసును తీసుకుని వెళ్ళి రాత్రి సమయంలో మీ ఇంట్లో ఏదో ఒక గదిలో ఏదో ఒక మూలను పెట్టుకోబిడ్డ. ఈ విధంగా రాత్రంతా దాని మీద ఎటువంటి ప్లేటు పెట్టకుండా అలాగే వదిలేసేయి. దాన్ని రాత్రంతా అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఆ పసుపు నీటిని తీసుకొని ఏదైనా చెట్టు మొదట్లో పోసే. ఇది ప్రతి శనివారం కూడా చేసుకుంటూ ఉండు. దీనివల్ల కలిగే ఫలితం ఏమిటంటే మీ ఇంట్లో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఇంట్లో గొడవలు చికాకులు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యాలు సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ కూడా మాయమైపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి. అయితే మరి ఈరోజు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.